ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అదేవిధంగా దాన్ని ఎవరు అమలు పరిచారు, మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపక్షకు చెందినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలను ఏ రకంగా వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఫోన్ రికార్డింగ్ ద్వారా కూడా మొత్తం ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలను ఏ రకంగా నిర్వీర్యం చేస్తూ కూడా రావడం జరిగిందనే విషయాలపైన ప్రాతిపదికగా ఓవైపున సాక్షులను విచారించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇందులో నిందితులుగా ఉన్నటువంటి పోలీసు అధికారులు నలుగురిని కూడా విచారించారు. ఇక సాక్షులకు సంబంధించినటువంటి ఇప్పటికే మొదటి రెండోకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ రూపొందించినప్పటికీ ఇక ఈ కేసును ఫైనల్ దశకు చేర్చేటువంటి క్రమంలో ఈ నెల రోజుల వ్యవధిలో ఈ 9 మందికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందం చేత కూడా ఇదే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక ప్రభాకర్ రావును విచారించాలి. మరికొన్ని సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించిన గాడ్జెట్స్ కావచ్చు, అదేవిధంగా ఐక్లౌడ్ సంబంధించినటువంటి దానిలో పాస్వర్డ్ను కూడా రిట్రీట్ చేసి దానిలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. దాంతోపాటు ఇప్పటివరకు సాక్షులు ఇచ్చినటువంటి ఏదైతే కీలకమైన సమాచారాన్ని ఆధారంగా కూడా మరింత లోతుగా విచారణ కొనసాగించనున్నారు. ప్రభాకర్ రావును విచారించి మరికొంతమంది రాజకీయకు సంబంధించినటువంటి నాయకులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు కీలకంగా పనిచేసినటువంటి ఈ పోలీసు ఉన్నతాధికారులతో చాలా వరకు వాళ్ళు చాలా క్లోజ్గా వ్యవహరించారు. వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను పోలీసులు ఇప్పటికే చాలా పిన్ టు పిన్ అన్ని విషయాలను రాబట్టగలిగారు. కాబట్టి వాటి ఆధారంగా మరికొంతమంది నాయకులకు నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించేందుకు గాను ప్రత్యేకమైనటువంటి ఈ సిట్ బృందము కూడా చాలా వరకు ఓ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఈ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి సిపి సజ్జనారు, అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఉన్నతాధికారులు, ఏసీపీలు, డీసీపీలు, సిఐలు కూడా బృందంగా ఏర్పడ్డారు. కాబట్టి మొత్తం సిట్ ఈ నెల రోజుల వ్యవధిలో ఈ కేసును ఫైనల్ దశకు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సజ్జనార్ నేతృత్వంలో కూడా మొత్తం భేటీ కావడంతో కూడా మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వాట్ నెక్స్ట్ అనే విషయాలపైన కూడా రేపో మాపో మరే ప్రభాకర్ రావు విచారణ కొనసాగే దశలో మరికొంతమందికి నోటీసులు రానున్నట్లు మనకు సమాచారం కూడా అందుతూ ఉంది. జ్యోతి.